నీకు సావు తప్పదు, నీకు సావు తప్పదు, నీకు సావు తప్పదు, నీకు సావు తప్పదు. యాడికి రెయ్యాడప్పుడు పోతుండవా? ఈ ఆడికి లేదులే అయ్యా. మరి ఆ కత్తుల సంచి ఆడికిరా? చిన్న పని ఉండదులే. ఓరయ్యా, నాకంతా తెలుసు. ఆ పిల్లని చంపిన వాళ్ళని ఎతికి చంపడానికి వెళ్తున్నావని నాకు తెలుసు. కానీ చేసే పని జాగ్రత్తగా చేసిరా, లేకపోతే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఏమయ్యా, బిడ్డకు చెప్పాల్సిన మాటలు అయ్యి బాగుపడమని చెప్పాలి గాని సంపమని చెప్తారు ఎవరైనా? ఏ పొద్దు కురవని వాన మన ఊర్లో ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు కురిసినాదంటే ఆ బిడ్డ సావును చూసి ఆ వానదేవుడి కన్నీళ్ళు ఎట్టుకున్నాడే. మనసు పడి మనువు చేసుకుందాం అనుకున్నాడు. మనసు ఇంకెంత కట్టుబడి ఉంటుందో. ఆ పిల్లని మనువు చేసుకుని మన ఇంటి బిడ్డను చేసుంటే నువ్వు ఇట్ట అనేదానివంటే, అయినా ఇట్టటి నాయాల్ని చంపడమే సరైందే. ఇంకో పాలి ఏ బిడ్డకి ఇట్ట జరగదు. నా రెడ్డి రేపు బయటికి వెళ్తున్నాడంట. ఎప్పుడు రా? ఎక్కడికి? ఏమో తెలియదన్నా. నువ్వు ఒక పని చెయ్యి. రేపు రెడ్డిని చంపేటప్పుడు ఆడి సావు కేకలు 4 దిక్కుల వినపడేలా ఆ కేకలు విన్న ఎవడు ఏ పిల్ల జోలికి పోకుండా రెడ్డిని తరిమి తరిమి చంపుతా. చూడు. ఏమై ఉండదురా? పంచర్ అయినట్టు ఉన్నదయ్యా. దిగి చూడ.